హలో ఫ్రెండ్స్, ఈరోజు మనము ఈ వీడియోలో కాకరకాయ పులుసు ఎలా తయారు చేయాలో చూద్దాము. కాకరకాయ పులుసు అనేది చేదుగా రాకుండా టేస్టీగా రావాలంటే ఎలా తయారు చేయాలో చూద్దాము. అందరికీ తెలిసిన రెసిపీనే, బట్ మా ఇంట్లో మా స్టైల్లో ఎలా తయారు చేస్తానో చూపిస్తాను. ముందుగా కావాల్సిన ఇంగ్రీడియంట్స్ ఏంటో చూద్దాం. 1/2 kg కాకరకాయను తీసుకొని ఇలా కట్ చేసి పెట్టుకోండి. అలాగే ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు, ముందుగా నానబెట్టుకున్న చింతపండు. ఇప్పుడు ఇలా ఒక గిన్నె తీసుకొని కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి వాటర్ యాడ్ చేసుకోండి. ఇలా వాటర్ యాడ్ చేశాక 1 టేబుల్ స్పూన్ పసుపు, కొంచెం ఆయిల్, 1 టేబుల్ స్పూన్ సాల్ట్, కొంచెం చింతపండు, 1 టేబుల్ స్పూన్ బెల్లం వేసి కాకరకాయ ముక్కలన్నీ కూడా బాగా ఉడికించుకోవాలి. ఇలా చేయడం వల్ల కాకరకాయ అనేది చేదు లేకుండా ఉంటుంది. చూసారు కదా, కాకరకాయ ముక్కలు అనేవి బాగా ఉడికిపోయాయి. ఇప్పుడు వీటిని ఒక గిన్నెలోకి తీసుకోండి. ఇప్పుడు స్టవ్ పైన గిన్నె పెట్టుకొని తగినంత ఆయిల్ యాడ్ చేసుకొని ఆయిల్ బాగా వేడయ్యాక ఆవాలు, జీలకర్ర, ఆనియన్స్, పచ్చిమిర్చి, కరివేపాకు వేసి ఒకసారి కలుపుకోండి. ఇప్పుడు సరిపడా సాల్ట్, 2 టేబుల్ స్పూన్ ధనియా పౌడర్, 1 టేబుల్ స్పూన్ మెంతి పౌడర్, 1 టేబుల్ స్పూన్ పసుపు వేసి ఒకసారి కలుపుకోండి. 1 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్, 2 టేబుల్ స్పూన్ కారము, ఉడకబెట్టి పెట్టుకున్న కాకరకాయ ముక్కలను వేసి ఒకసారి బాగా కలుపుకోండి. ఇప్పుడు ముందుగా నానబెట్టుకున్న చింతపండును తీసుకొని ఇలా బాగా స్మాష్ చేసి చింతపండు వాటర్ని అంతా కూడా ఇలా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు కొద్దిగా వాటర్ యాడ్ చేసుకొని ఇలా పొంగు వచ్చేంత వరకు స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టుకోవాలి. ఇలా ఆయిల్ అంతా కూడా పైకి వచ్చాక స్టవ్ ఆఫ్ చేసుకుంటే మన కాకరకాయ పులుసు రెడీ. ఎప్పుడు రొటీన్గా కాకుండా ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. చాలా అంటే చాలా యమ్మీగా ఉంటుంది. And please subscribe my channel for more videos. Thank you for watching.